ఇప్పుడు మనతో పాటు లోకేష్ అందుబాటులో ఉన్నారు కర్నూలు నుంచి. లోకేష్ ఆల్రెడీ కనిపిస్తోంది మండుటెండలలో మీకు కూడా చెమటలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ ఈ మండుటెండల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు పక్కన మహిళలు కానీ వికలాంగులు కానీ కొత్త ఓటర్లు కానీ అక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు 1 గంట వరకు 40.26% నమోదైంది. ఇప్పటి వరకు ఈ కర్నూలు ఎంతవరకు మీ నియోజకవర్గంలో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది? ఏంటి అప్డేట్స్? మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ఉదయం 3:30 ప్రాంతం నుండి మెరుపులతో కూడిన వర్షం పడినప్పటికీ చాలా చల్లదనంగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుండే బారులు తీరిన పరిస్థితి. ముఖ్యంగా మహిళలు వృద్ధులు ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లలో ఇప్పటికీ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కర్నూలు జిల్లాలో 1 గంటకు పోలింగ్ శాతం వచ్చేసి 38% పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. నియోజకవర్గాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆలూరు నియోజకవర్గంలో 45% పోలింగ్ నమోదు కాగా ఈ యొక్క మంత్రాలయంలో 43% నమోదైంది. ఇక పాణ్యం నియోజకవర్గంలో 40% నమోదైన పరిస్థితి. ప్రస్తుతం మనం కర్నూలు అర్బన్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ కర్నూలు నియోజకవర్గంలో 36% పోలింగ్ నమోదైన పరిస్థితి. మనం ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క పోలింగ్ కేంద్రాలలో ఓటు వేయడానికి బారులు తీరిన పరిస్థితి అయితే కనపడింది. మనం ఎక్కడ చూసినా కానీ మహిళలే ఎక్కువగా అధిక శాతంగా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి, అది కూడా ఉదయం నుండే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున చేరిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆస్పరి మండలం కారుమంచి పోలింగ్ కేంద్రంలో అయితే ఓపీఓ ఆ యొక్క టీడీపీ వాళ్ళకు ఓటు వేశారని అక్కడ కొంతవరకు అభ్యంతరం చెప్పడంతో కొంతవరకు పోలింగ్ నిలిచిపోయిన పరిస్థితి. మరి అధికారులు చొరవతో అతన్ని పక్కన పెట్టి పోలింగ్ని కొనసాగించిన పరిస్థితి. ప్రస్తుతం మనం కర్నూలు అర్బన్లోని 131 పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఉన్న పరిస్థితి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్లా అనిపిస్తుంది అంటారు? క్లైమేట్ చూస్తుంటే చాలా చల్లగా ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువగా బారులు తీరిన పరిస్థితి కదా, మీకేమనిపిస్తుంది అంటారు? ఈరోజు నిజంగా దేవుని కృప. ఎందుకంటే ఎంతో ఎండలు ఉండే సమయంలో ఆల్మోస్ట్ 2 గంటల నుంచి 3 గంటలు పడుతుంది ఓటు వేసి బయటికి రావాలని. ఎండలు ఉండింటే తీవ్రంగా ఉండింటే ఓటింగ్ శాతం అనేది తగ్గేది. కానీ దేవుని దయ మా పార్టీ పైన మా నాయకుడి పైన ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా మహిళలు వృద్ధులు స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మాండంగా ఓటు వేసి వెళ్ళిపోతున్నారు. వెళ్తూ కూడా వాళ్ళ ఫేస్లో ఏదైతే చిరునవ్వు ఉందో అదే మాకు చెప్తుంది మేము మీతో ఉన్నాము అని చెప్పేటట్టు. ఈరోజు తెలుగుదేశం పార్టీ డబ్బుతో ప్రలోభాలకి గురి చేసి డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పి అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన పరిపాలనతో ఓటు హక్కును అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతి చోట కూడా జగనన్న గాలి అనేది కనపడుతుంది. బ్రహ్మాండంగా ప్రజలు వచ్చి ఓటు వేసి వెళ్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో మామూలుగా అయితే ఈ టైం కల్లా 40% దగ్గరికి వచ్చినాము. ఆ పరిస్థితి ఉండేది కాదు ఇంతకుముందు. కానీ అర్బన్ ప్రాంతంలో కూడా ఇంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటే అది చాలా మంచిది మా పార్టీ కోసం అని చెప్పి అనుకుంటున్నాం. ముఖ్యంగా కొత్త ఓటర్లు ఎక్కువగా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు కదా, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటారు? కొత్త ఓటర్లు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరి ఫేస్లో ఒక చిరునవ్వుతోనే మాకు అర్థమవుతుంది. అంటే మాకు వాళ్ళు చూసినప్పుడు అది ఒక సైన్ అనమాట. లేదంటే వాళ్ళు మా వైపు కూడా చూడరు, మొహం తిప్పేసుకొని వెళ్ళిపోతారు. సో ఎక్కడైతే ఈ చిరునవ్వుతో పలకరింపు ఉందో ఎక్కువ శాతము మాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఆ బూస్టింగ్ అనేది, మా ఎనర్జీ బూస్ట్ అవుతుంది. జగనన్న గాలి అనేది నడుస్తుంది అనేది ఓపెన్ ఫ్యాక్ట్. ఇది మనం చూస్తున్నట్లయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు 2 గంటల సమయం దాటింది కాబట్టి 40% ఖచ్చితంగా క్రాస్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఇంకా సమయం ఉంది కాబట్టి 6 గంటల దాకా ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. కార్తిక్.